నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 దినపత్రికల్లోని వార్తలను చూద్దాం. వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయ ఉంచి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఇది మహిళా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు శుభవార్త చెప్పారండి. ఎందుకంటే ఇప్పటి వరకు మాతృత్వ సెలవులు ఇంకా 180 రోజులండి. ఇంతకుముందు ఏముండేదంటే 2 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే వాళ్ళకు వర్తించేది కాదు. కానీ ఇప్పుడు 120 రోజుల నుంచి 180 రోజుల వరకు సెలవులను పెంచుతూ ఎంతమంది పిల్లలు అని తీసేశారు. చంద్రబాబు నాయుడు గారు మహిళా ఉద్యోగుల మటుకు ఒక మంచి శుభవార్త అండి. మహిళా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ మహిళా ఉద్యోగులు మాతృత్వ సెలవులు మరో 60 రోజులు పెంచడమే కాకుండా 2 పిల్లల వరకే వర్తింపనే నిబంధన కూడా తొలగించింది. ప్రస్తుతం 120 రోజులుగా ఉన్న ఈ సెలవులను 180 రోజులకు పెంచింది. ఆ 2 కంటే ఎక్కువ మంది పిల్లల కన్నా ఈ పెంపుదల వర్తింపేలా మాతృత్వ సెలవులు నిబంధనలను సవరించింది. చూడండి, అది చంద్రబాబు నాయుడు గారు మహిళా ఉద్యోగులకు ఒక మంచి శుభవార్త అండి. ఇంకా చూస్తే మెయిన్గా లిక్కర్లో బాసు లాక్, సూపర్ బాస్ సెటిల్మెంట్లు వీరే కేర్ ఆఫ్. చూడండి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలదే నాడు రాజ్యం. వీరిద్దరూ నోరిప్పితే తాడేపల్లి కొంప కొల్లేరే. అందుకే విచారణకు వెళ్లకుండా ఏవో షాకులు. చివరికి సుప్రీంకోర్టులో కూడా దొరకని ఊరట. ఒకరిది ఢిల్లీ సర్వీస్, మరొకరిది సర్పంచ్గా చేసిన చరిత్ర. సీఎం కార్యదర్శి, ఓఎస్టీలుగా డ్యూటీ, జగన్ క్వార్టరీలో కీలకం. అరాచక మద్యం పాలసీలు ఈ 2 వరకు వచ్చి ఆగిన దర్యాప్తు. చూడండి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి మద్యం స్కామ్లో బాసులు వీళ్ళేనంట. జగన్ అధికారంలో ఉన్నప్పుడు వీరిదంతా పికారింపులే. ఎంతటి వారైనా సరే తమ పాదక్రాంతం చేసుకొని అరాచకం చేశారు. అధికారంలో చేతిలో ఉంది కదా అని అటు ఇటు అధికారులను, ఇటు పారిశ్రామికవేత్త, కాంట్రాక్టర్లు, నేతల, ప్రజాప్రతినిధులు బెదిరించి మరీ దారిలోకి తెచ్చుకున్నారు. వీళ్ళేనండి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి. వీళ్ళేనండి మద్యం జగన్ ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో లిక్కర్ బాసులు వీళ్ళేనంట. వీళ్ళు చెప్పిందే రాజ్యం, వీళ్ళు చెప్పిందే వినం. మద్యం స్కామ్లో వీళ్ళదే ఎక్కువ కీలక పాత్రధారులని తెలుస్తుంది. ఇంకా చూస్తే నెక్స్ట్, నిన్న సింహాచలం గోడ దుర్ఘటనలో 7 మంది చనిపోవడం అది చూసాం. దురదృష్టవత్తు గోడ కూలి సరైన నాణ్యత లేక కట్టిన గోడ వల్ల 7 చనిపోయారు. దానిలో 7పై ఏటు పడింది. దాంట్లో ఆ దేవాలయం సంబంధించిన వాళ్ళ మీద 7 మీద ఏటు వేశారండి. వాళ్ళలో ఎవరంటే ఇన్ఛార్జీఓ సహా 7పై ఏటు. సింహగిరి గోడ దుర్ఘటనలో త్రిసభ్య కమిటీ సిఫారసులకు ఆమోదం. సస్పెండ్ అయిన వారిలో దేవస్థానం, ఏపీ టీడీసీ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లపై క్రిమినల్ చర్యలు, బ్లాక్ లిస్ట్లో కాంట్రాక్ట్ సమస్య. సచివాలయంలో సీఎంను కలిసిన ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్. 7 భక్తులు మరణించిన దుర్ఘటనపై ప్రాథమిక నివేదిక సమర్పణ. అది నాసిరకం గోడ, ప్లాన్ లేదు, డిజైన్ లేదు, ప్లేయర్స్ ఇటుకలు వాడారు, డ్రైన్ పైపులు పెట్టలేదు, అన్నింటా అధికారుల నిర్లక్ష్యం. చూడండి, ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల 7 చనిపోయారు. 7 మంది మీద సస్పెండ్ వేశారు గవర్నమెంట్. ఇంకా ఒకటి చూస్తే పరావుషార్ పౌరుల భద్రత సన్నద్ధతపై రేపు మాక్ డ్రిల్స్. కీలక రాష్ట్రాల్లో నిర్వహణకు కేంద్రం ఆదేశాలు. చూడండి, వైమానిక దాడి సైరన్ల మోగగానే సేఫ్ జోన్లోకి వెళ్ళడం, దాడి జరిగినప్పుడు స్వీయ రక్షణకి సిద్ధమవడం, మాక్ డ్రిల్లో అవగాహన కల్పించే అంశాలు ఇవే. దళాల యుద్ధ సన్నద్ధతపై ప్రధానికి రక్షణ శాఖ నివేదన. ఉగ్రవాదమై పోరులో భారత్ అండగా ఉంటాం. ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోను. కాశ్మీర్లో
2 హైడ్రాక్ ఎలక్ట్రికల్ ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్య పెంపునకు పూడిగతుల పనులు, నిలిచిపోయిన 6 ప్రాజెక్టుల పూర్తికి కసరత్తు, పాకిస్తాన్కు ఆర్థిక సహాయాన్ని నిలిపేయాలంటూ ఆసియా అభివృద్ధి బ్యాంకులకు భారత్ విజ్ఞప్తి. చూడండి, ఉగ్రవాదులు సహకరించిన వ్యక్తి నదిలో దూకి మృతి, పోలీసుల నుంచి తప్పించుకునే యత్నంలో ఘటన కావాలని చేసిందని కుటుంబ సభ్యుల ఆరోపణ. అది చూస్తే మన ఇండియాకు కూడా రష్యా అధ్యక్షుడు ఫోన్ చేశాడు, మీకు నేను అన్ని విధాల సహాయపడతానంటూ పుతిన్ గారు ఫోన్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకా చూస్తే పోలీస్ అధికారుల తప్పుడు అప్డేట్లు వేశారు, వరా రవీందర్ రెడ్డి భార్య పిటిషన్పై తుది విచారణ జరుపుతాము హైకోర్టు. వివరాలు తెప్పించుకునేందుకు సమయం కోరిన ఏజీపీ, తదుపరి విచారణ జూన్ 17కు వాయిదా. సీసీటీవీ ఫుటేజ్ను భద్రపరచాలని ఆదేశము. ఓఎంసీ కేసులో సిబిఐ కోర్టు తీర్పు నేడే. చూడండి, ఇది చాలా ఏళ్ళ కేసు అండి. ఎప్పుడంటే మన రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ గనులు, ఓబులాపురం గనుల్లో అప్పుడు గాలి జనార్దన్ రెడ్డి, ఇంకా ఆయన సబితా ఇంద్రారెడ్డి, వీళ్ళందరూ అప్పుడు మినిస్టర్గా ఉన్నారు సబితా ఇంద్రారెడ్డి గారు. ఆ కేసుది ఈరోజు తీర్పు అంట అండి. ఇనుప గనుల అక్రమ తవ్వకాలలో 884 కోట్లు లూటీ చేశారని అభియోగం. 14 ఏళ్ల తర్వాత కేసు కొలిక్కి 219 మంది సాక్షుల విచారణ, 3400 డాక్యుమెంట్లు పరిశీలించిన కోర్టు. నిందితుల్లో గాలి జనార్దన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, అధికారులు రాజగోపాల్, కృష్ణానందం కూడా. చూడండి, ఈరోజు విచారణ, ఈరోజు తీర్పు వస్తుందండి. 14 ఏళ్ల తర్వాత ఇది ఓబులాపురం గనుల్ది గాలి జనార్దన్ రెడ్డి కేసు, సబితా ఇంద్రారెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ భవితం తేరబోతుంది. విశాఖ బెజవాడ విమాన సర్వీస్ పునరుద్ధరణ, జూన్ 1 నుంచి సేవలు. యువత కోసం అధునాతన ట్రైనింగ్ ల్యాబ్లు, ఎలక్ట్రానిక్, గ్రీన్ ఎనర్జీ నిర్మాణ రంగాల్లో శిక్షణకు ప్లేటర్ ఎలక్ట్రిక్తో నైపుణ్య అభివృద్ధి సంస్థ ఒప్పందము. చూడండి, ఇంకోటి ఏమంటే విశాఖపట్నము, విజయవాడ నుంచి విమాన సర్వీసులు జూన్ 1 నుంచి పునరుద్ధరణ చేస్తున్నారంట. ఇంకా చూస్తే పైది, నేనే సర్కార్, ప్రభుత్వమైన నన్ను అడిగి చేయాలి, నా సమ్మతితోనే నియామకాలు జరగాలి, అడగకుండా నియమించడానికి సిఎస్ ఎవరు, చీఫ్ కమిషనర్ భాష ఉకారింపు, కొత్త సెక్రటరీ గదికి తాళం వేయించిన వైనం, మర్యాదపూర్వకంగా కలుస్తానన్న నిరాకరణ, అవమాన భారంతో ఎన్నుదిరిగిన సెక్రటరీ. 2 ఏళ్ల క్రితం ఆర్టీఐలోకి వచ్చిన మాజీ జర్నలిస్టు ఒక అఖిల భారత సర్వీస్ అధికారి పైన జూలం, నేడు సిఎస్ దృష్టికి తీసుకెళ్లే వేచనలో అధికారి. చూడండి, సెక్రటరీని నియమించడానికి ప్రభుత్వం ఎవరు, సిఎస్ ఎవరు, సమాచార కమిషన్లో ప్రభుత్వమైన నన్ను అడిగి ఏదైనా చేయాలి. వైసీపీ హయాంలో చీఫ్ కమిషనర్గా నియమితులైన ఆర్ఎం ఉకారింపు. చూడండి, ఇది ఇంకోటి చూస్తే, సాయంత్రంలోగా సహాయం, వర్షాలు వడగండ్లలో పంట నష్టపోయిన రైతులకు నేడు పరిహారము. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్షాలకు కానీ దెబ్బతిన్న పంటలకు వస్తే సాయంత్రం లోపల వాళ్ళకు సహాయం అందించాలా. పిడుగుబాటు బాధిత కుటుంబాలకు వెంటనే నష్టం అంచనా వేయండి. పలు జిల్లాలకు ఇంకా వర్ష సూచన. ప్రాణ నష్టం వాటిల్లకుండా చర్యలు, అధికారుల మానవత్వంతో వ్యవహరించాలి, సాంకేతికతో ముందస్తు సూచనలు చేయాలి, రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందే. అకాల వర్షాల సమస్యలో సీఎం చంద్రబాబు, వర్షాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు. మళ్ళీ 95 సీఎం, మంత్రులతో లంచ్ భేటీలకు శ్రీకారము. తొలి సమావేశంలో ఆనం, అనిత, కొండపల్లి, వాసంశెట్టి. ఆయా జిల్లాల సమస్యలపై చర్చ. కేడర్ ఫిర్యాదుల్లో నిజాలుంటే ఎమ్మెల్యేలతో మాట్లాడండి, అవసరం అనుకుంటే నా దృష్టికి తేండి. ఇంకా నెలకు 2 నుంచి 3 లంచ్ భేటీలు బాబు. అధికారులు జనం బాట. 21 నుంచి 3 రోజులు స్వర్ణాంధ్ర సంకల్పం తొలి విడత 400 సచివాలయాల్లోని నిర్వహణ. పాల్గొన్న ఐఏఎస్, ఐపీఎస్, హెచ్డిఓలు. ప్రభుత్వ పనితీరు, పథకాలపై అభిప్రాయ సేకరణ.
సమస్యల పరిష్కారంపై ప్రధాన దృష్టి. విశాఖ నుంచి రాయపూర్కు HPCL పైప్ లైన్ 2212 కోట్లతో పనులు 3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యం. రాష్ట్రంలో 4 జిల్లాలలో 165 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు. భూసేకరణ కమిటీలు నియామకం. మరో 2 రోజులు భారీ వర్షాలు, ఎండలు. కోస్తా జిల్లాలకు విపత్తు శాఖ హెచ్చరిక. అది ఇది ఏంటండి. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రజ్యోతి చూద్దాం. తెలంగాణ ఆంధ్రజ్యోతి చూస్తే అందాల పోటీలతో రాష్ట్ర ఖ్యాతి విశ్వవ్యాప్తి. రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో స్వాగతం. ప్రతి కార్యక్రమానికి ఒక నోడల్ అధికారి రేవంత్ రెడ్డి గారు. మిస్ వరల్డ్ పోటీలపై అధికారులతో సీఎం సమీక్ష. 10న గచ్చిబౌలిలో పోటీలు జోరు. 31న ముగింపు. ఉప్పల్లో IPL సెమీస్ ఇషించనున్న అందగత్తెలు. చూడండి, ఈ రేపటి నుంచి అందాల పోటీలు అండి హైదరాబాద్లో జరుగుతున్నాయి. దానికి రేవంత్ రెడ్డి గారు చాలా పకడ్బందీగా తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను స్వాగతం పలికే విధంగా చాలా తెలంగాణకు మంచి పేరు రావాలని రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం కూడా అన్ని విధాల సహకారాలు అందిస్తుంది. ఇంకా చూస్తే ఉచితాలు తగ్గించాలి. అర్హులకే ప్రభుత్వం ఉచితాలు ఇవ్వాలి. కిలో 3 రూపాయలు ఉన్న బియ్యాన్ని 2 రూపాయలకి ఇస్తే నాడు ఎన్టీఆర్ దేవుడు అన్నారు. ఇప్పుడు కిలో బియ్యము 60 రూపాయలు ఉండగా ఉచితం ఇవ్వడం పద్ధతి కాదు. రాష్ట్రంలో 1,10,00,000 కుటుంబాలుంటే 1,25,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. తినడానికి లేని వారికి బియ్యం ఇవ్వాలి. ప్రభుత్వంలో ఉండి ఇవన్నీ చెప్పకూడదు. మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు. మంత్రి తుమ్మల గారు ఏమంటున్నారంటే అర్హులకందరికీ అర్హులకే ఉచితాలు ఇవ్వాలి. కిలో 3 రూపాయలు ఉన్నప్పుడు 2 రూపాయలకు ఇస్తే ఎన్టీఆర్ దేవుడు అన్నారు. ఇప్పుడు కిలో 60 రూపాయలు ఉంటే ఉచితంగా ఇవ్వడం పద్ధతి కాదు అని తుమ్మల నాగేశ్వరరావు గారు అంటున్నారండి. ఇంకా చూస్తే నన్ను కోసిన ఉన్న ఆదాయానికి మించి ఉద్యోగులకు పైసా ఇవ్వలేదు. 18,500 కోట్లలోనే జీతాలు, బాకీలు, సంక్షేమము. మీ సమరం 98% ఉన్న ప్రజల మీద. మీ జీతాలు, పెన్షన్లు ఇచ్చే వారి పట్ల బాధ్యత లేదా? కొత్త కోరికలతో దీక్షలు దిగితే వ్యవస్థ కూలుతుంది. కరెంటు, పెన్షన్లు, ఏ పథకాలు ఆపాలో చెప్పండి. పెట్రోలు, ఉప్పులు, పప్పులు ధరలు పెంచుదామా? రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారద్దు. ప్రజలపై యుద్ధం చేస్తే బాగుపడేవారు లేరు. ఆర్థిక వ్యవస్థను నాశనం చేసినోడు ఫామ్ హౌస్లో నేను వచ్చాక ఎకరం భూమిని అమ్మలేదు. విమానాల్లో 4గురితో కలిసి ప్రయాణిస్తున్నా. అప్పు కోసం వెళ్తే బ్యాంకులు దొంగల్లా చూస్తున్నారు. ఉద్యోగులను ఉద్దేశించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు. చూడండి, రేవంత్ రెడ్డి గారు ఇది చెప్పేది. 18,500 కోట్లతో జీతాలు, బాకీలు, సంక్షేమం జరుగుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా అర్థం చేసుకోవాలి మీరు అని చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను నాశనం చేసినాడేమో ఫామ్ హౌస్లో పడుకున్నాడు. ఈ పరిస్థితి రావడానికి 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. తనకు రావాల్సిన ఉద్యోగులను పలుసం చేసేలా మాట్లాడొద్దు. తనకు రావాల్సిన దాచుకున్న డబ్బే అడుగుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు విచారకరం. తక్షణమే ఉద్యోగాలు ఐకాసతో భేటీ కావాలి. UTF రేపటి నుంచి ఆర్టీసీ సమ్మె. మంత్రి పొన్నం సంఘాల నేతల భేటీ. చర్చలతో సమస్యల పరిష్కారము. పొన్నం సమ్మెకి వెళితే ఎస్మా ప్రయోగిస్తాము. ఆర్టీసీ మా సంఘం కార్మికుల విధులకు వస్తారు. TMU నాయకుడు అశ్వత్థామరెడ్డి సమ్మె యథాతథం చేసి కళాభవన్ నుంచి బస్సు భవన్ దాకా 100 మంది ఆర్టీసీ కార్మికులు కావచ్చు. చూడండి, రేపటి నుంచి తెలంగాణలో
ఆర్టీసీ సమ్మె అని ఉద్యోగస్తులు యూనియన్లు సైరన్ ఎప్పుడూ ఇచ్చారు వాళ్ళకు, కానీ వాళ్ళు ప్రభుత్వం ఏం పట్టించుకోలేదనే ఉద్దేశంతో ఈరోజు రేపటి నుంచి ఆర్టీసీ సమ్మె బాట పట్టే విధంగా చేస్తున్నారు. ఇంకా చూస్తే అమృత సరోవరంగా రాష్ట్రం, తెలంగాణ సహకరిస్తే జనవనరుల అభివృద్ధి ఖర్చు భరించి అద్భుతంగా చేస్తా కేంద్ర మంత్రి గడ్కరీ. కాగజ్ నగర్లో జాతీయ రహదారి 363 బిహెచ్ఎల్ అంబర్పేట ఫ్లైఓవర్లు ప్రారంభం. తిరుమలార్ ఉత్తర భాగానికి ఆమోదం తెలపండి. ప్రాజెక్టులను ఒకేసారి పూర్తి చేసేందుకు సహకరించండి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. బిహెచ్ఎల్ ఫ్లైఓవర్ను ప్రారంభిస్తున్న గడ్కరీ చిత్రంలో కిషన్ రెడ్డి, దామోదర, కోమటిరెడ్డి, సురేఖ, రఘునందన్, విశ్వేశ్వర్ రెడ్డి. చూడండి. ఇంకా చూస్తే మార్కులు తగ్గించిన సీటు గ్యారంటీ, నీట్పై అనవసర ఆందోళన వద్దు నిపుణులు. ప్రైవేటు సమస్యలతో కుస్తీ పడుతున్న విద్యార్థులు, తమకు తక్కువ మార్కులు వస్తాయని ఆందోళన. నీట్ సరిగా రాయలేదని 2 ఆత్మహత్య. జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాలో ఘటనలు. చూడండి. వీడియో కాల్ ద్వారా నర్సు వైద్యము. నెల నిండిన ఓ గర్భిణీకి చికిత్స, గర్భంలోని కవల పిల్లల మృతి, తల్లి క్షేమం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘటన, ఆసుపత్రిని సీజ్ చేసిన జిల్లా వైద్యాధికారి. చూడండి. వీడియో కాల్ ద్వారా నర్సు వైద్యం చేసిందంట, 2 పిల్లలు చనిపోయారంట, హాస్పిటల్ సీల్ చేశారంట. చూడండి. ఇది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిందంట. ఇంకోటి చూస్తే 2 పిల్లలు ఉసురు తీసి ఊరేసుకొని గొంతు నులిమి పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న తండ్రి. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు. భార్య గొడవపడి వెళ్ళిపోవడంతో దారుణము. 10 పేజీల సూసైడ్ నోటు స్వాధీనం. ఇది సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో జరిగిందంటండి. భార్య గొడవపడి వెళ్ళిపోతే తండ్రి 2 పిల్లలు ఊరేసుకొని 2 పిల్లలతో పాటు ఆయన ఊరేసుకొని చనిపోయారట. ఇది ఎంతవరకు చూడండి, మీరే ఆలోచించండి. ఇది ఎంతవరకు న్యాయము? ఇంకా చూస్తే తెలంగాణ, ఇది సాక్షి ఆంధ్రప్రదేశ్ చూద్దామండి. సాక్షి ఆంధ్రప్రదేశ్ చూస్తే ఇంకా చంద్రబాబు గారి గురించి మొత్తం పేజీ, మొదటి పేజీ అంతా చంద్రబాబు గారి గురించే ఉంటుంది. అది చూడండి ఒకసారి. కుంభకోణం కనికట్టు, బాబే మద్యం సామ్రాట్. మద్యం అక్రమ కేసు కుట్రకు మరింత పదును. బాబు ట్రేడ్ మార్క్ డైవర్షన్. అదిగో పులి ఇదిగో తోక అంటూ ఎల్లో మీడియా కోరస్. మద్యంతో సంబంధం లేని వ్యక్తులను విరికించే కుట్ర. చెప్పని విషయాలు చెప్పినట్లుగా రిమాండ్ రిపోర్ట్లో అభూత కల్పనలు. చూడండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మద్యం స్కామ్ అందరికీ తెలిసే ఉంటుందండి. 3,500 కోట్లు జగన్ ఖాతాలోకి వెళ్ళినాయని ప్రతి ఒక్కరూ తెలుస్తున్నది. దాన్ని డైవర్ట్ చేయడానికి సాక్షి పేపర్లో చంద్రబాబు నాయుడు గారి మద్యం సామ్రాట్ అని రాశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మద్యం సామ్రాట్ ఉంటే 2019 నుంచి 2024 వరకు మీరేం గడ్డి తిన్నారా? ప్రభుత్వం ఏం చేసింది? వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు కదా మద్యం స్కామ్ ఉంటే. చెప్పండి. మద్యం స్కామ్లో రాష్ట్ర సొమ్మునంతా దోసుకొని తినేసి పేపర్లో రాయడం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే మద్యం సామ్రాట్ అని రాస్తారు. ఇట్లా రాసి కదా సాక్షి పేపర్కు వాల్యూ లేకుండా పోయి వార్తలు చదవడానికి కూడా ప్రజలు, వైసీపీ కార్యకర్తలు తప్ప ఈ పేపర్ ఎవరు చదవరు. ఎందుకంటే దీంట్లో ఉండే అన్ని అబద్ధాలే, నిజాలే అనేది రాయరు. అట్లా రాయకనే పేపర్ సర్క్యులేషన్ కూడా తగ్గిపోతుంది. సూపర్ సిక్స్తో సహా ఎన్నికల హామీల అమలుపై చేతులెత్తేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల దృష్టిని మళ్లించేందుకు తమ ట్రేడ్ మార్కులు డైవర్షన్ కుట్రలు మరింతగా పదును పెడుతుండగా అందుకు ఎల్లో మీడియా కోరస్ పాడుతూ కుట్రకథను రక్తగట్టించేందుకు యత్నిస్తుంది. వైఎస్ఆర్సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు కుట్రకు మరింత పదును పెడుతున్న పరిమాణాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. చూడండి. ఇవన్నీ ఈ మద్యం స్కామ్లో వీళ్ళంతా ఇరుక్కున్నోళ్ళు. విజయసాయి రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, చాణక్య గారు, సజ్జల శ్రీధర్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు,
కృష్ణమోహన్ ఆయన ఉన్నారు, వాళ్ళు వీళ్ళందరూ మద్యంలో చేతులుకున్న వాళ్ళే కదా. మిథున్ రెడ్డి గారు వీళ్ళంతా, వీళ్ళ పరిస్థితి ఏమి? వీళ్ళందరూ మంచోళ్ళేనా? మద్యం స్కామే జరగలేదంటున్నారా? మీరే ఆలోచించండి. కోర్టుకే అబద్ధాలు చెప్తారా? మా ముందు ఉంచిన పిటిషన్లన్నీ తప్పుడువే. పోలీసులపై హైకోర్టు ధర్మాసనం మండిపాటు. వివరణివ్వండి, అన్నీ తెలుస్తాయని వ్యాఖ్య. ఈ మొత్తం వ్యవహారంలో తుది విచారణ జరుపుతాము. ఆ లోపు పోలీసులు ఏమైనా చేయొచ్చు. సీసీ ఫుటేజీ హార్డ్ డిస్క్ను స్టీల్ కవర్లో భద్రపరచండి. అది సోషల్ మీడియా యాక్టివిస్ట్ వరా రవీంద్ర రెడ్డి అక్రమ నిర్బంధన ఏముండండి? వరా రవీంద్రారెడ్డి వాడు ఒక పరంపోగి నా కొడుకు. వాని గురించి కూడా మీరు మంచిగా రాసుకుంటే నేనేం చెప్పాలి? ఆడపిల్లల గురించి ఎక్కిరి పోస్టులు పెట్టినాడు ఆయన. ఆఖరికి ఏమను మన వైఎస్ శర్మిలా మేడం కూడా విపరీతమైన పోస్టులు పెట్టినాడు ఆయన, వరా రవీంద్ర రెడ్డి గారు. అతను మంచోడని పేపర్లో రాసుకుంటారు. అది వాళ్ళకే చెల్లుతుంది, మరి ఏం చేస్తాం? ముందస్తు బెయిల్పై 7న నిర్ణయం తీసుకోండి. మద్యం విధానం కేసులో హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప పిటిషన్లపై సుప్రీం విచారణ. మద్యం కొనుగోలు అక్రమాలు జరగలేదని సిబిఐ తేల్చేసిందన్న పిటిషనర్లు. మళ్ళీ ముందస్తు బెయిల్కి ఎందుకు పోతారండి? మద్యం కుంభకోణం ఏం చేయలేదన్నప్పుడు ఈయన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప ముందు పిటిషన్లకు ఎందుకు వెళ్ళాలి? సుప్రీంకోర్టుకు కానీ హైకోర్టులకు కానీ. వాళ్ళు తప్పు చేయనప్పుడు ఎందుకు? తప్పు చేసినారు కాబట్టే కదా అన్ని ముందు బెయిల్ కోసం వెళ్ళేది. ముంచేస్తున్న నిర్లక్ష్యమే. అన్నదాతలకు నిండా ముంచిన కూటమి సర్కార్. వర్షాలుంటాయని ఐఎండి ముందే హెచ్చరించినా పట్టించుకోని ప్రభుత్వం. ముందుగానే ధాన్యం కొని ఉంటే ముప్పు తప్పేదంటున్న కర్షకులు. పంట నీట మునిగి కన్నీరు అవుతున్న రైతులు. ఈ రైతులు పాపం అన్ని విధాలా నష్టపోయారండి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రైతులకు చాలా ఇబ్బంది వచ్చింది. పరిస్థితి ఘోరంగా ఉంది. కాబట్టి 2 రాష్ట్రాల్లో ఉండే ప్రభుత్వాలు కూడా రైతులకు హెల్ప్ చేయాలా. అన్నదాత సుఖీ భవ అంటే అన్నం పెట్టే రైతును మనం కాపాడుకోకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి అన్నదాత సుఖీ భవ అన్నారు కాబట్టి అన్నదాతలకు మేలు చేసేటిదిగానే చేయండి. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా నిలవాలి. క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులను పరామర్శించండి. వారిని ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. వైఎస్ఆర్సీపీ నాయకులకు వైఎస్ జగన్ ఆదేశము. వర్షాలు కురుస్తాయన్న సమాచారం ఉన్న ప్రభుత్వం నిర్లక్ష్యము ప్రదర్శించిందని ఆగ్రహము. ఎవరు అకాల వర్షాల్లో అండగా ఉండాలా? మీరే తిరగాలి సార్. తిరిగి రైతులను ఆదుకోవాలా. వాళ్ళకు 50,000 1,00,000 రూపాయలు మీ శక్తి సహాయం ఇవ్వాలి. ఎందుకంటే 5 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కదా, బాగానే సంపాదించుకున్నారు. కోట్లు వేల కోట్లు ఉన్నాయి మీ దగ్గర, మీ నాయకుల దగ్గర. రాజకీయ నాయకులు ఎవరి దగ్గరైనా, ఇప్పుడు ఈ కూటమిలో ఉండే నాయకుల దగ్గర కూడా ప్రభుత్వం సొమ్మే ఇవ్వాలన్నా, ప్రజల సొమ్మే రైతులకి ఇవ్వాలన్నా, సొంత డబ్బు కూడా ఇచ్చి ప్రజల్లో తిరగాలి సార్. వాళ్ళు ఎవరో తిరుగుతారు అంటే ఎట్లా? ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా ఒక మాజీ సీఎంగా, పులివెందల ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడుగా అనుకొని తిరగాలి సార్. తిరిగితే ప్రజల్లో కూడా మీకు మంచి సానుభూతి వస్తుందని అనుకుంటున్నారు. అది ఇంకా చూస్తే భారత్కే మా మద్దతు. ఉగ్ర పోరాటంలో అండగా ఉంటాం. పహల్గా దాడిని ఖండిస్తున్నాం. రష్యా అధినేత పుతిన్ స్పష్టీకరణ. ప్రధాని మోడీతో ఫోన్లో మాటామంతి. చూడండి, రష్యా వాళ్ళు భారత్కే మా మద్దతు అని చేస్తున్నారు. ఇంకా చూస్తే కరెంటు కుంభకోణం. యాక్సెస్ అడ్డగోలు ఒప్పందానికి నిస్సిగ్గుగా సర్కార్ సమర్థన. బీబీబీ విధానం వల్లే అధిక ధరలంటూ అసమ్మత వాదన. నిజానికి అది బీబీ విధానంలో యూనిట్ను 3.53కే ముందుకొచ్చిన రిలయన్స్. కానీ 4.60కి యాక్సెస్కే చంద్రబాబు ఓటు. గతంలో 2.49కి జగన్ సర్కారు ఒప్పందము. 2.49కి కాదండి, మీరే ఒప్పందం చేసుకున్నారు. ఎప్పుడు? 2024, 22లోను 23లోను ₹5 చిల్లర చేసుకుంటే దాన్ని 4.60 విసలకు ఇప్పుడుండే ప్రభుత్వం ఆమోదించింది. అది గతంలో 2.49కి జగన్ సర్కారు ఒప్పందం చేసుకోలే.
చేసుకుంటే అప్పుడే మీరు తీసుకోండొచ్చు కదా. మీరు చేసింది 5 రూపాయల చేంజ్, దాన్ని 50 పైసలు తగ్గిస్తూ 4.60కి చేసుకున్నారు. కాకపోతే మీరు దాంట్లో గూగుల్లో కొట్టి చూడండి, ఇవన్నీ బయటపడతాయి. రైలు బండి ఇంకా పొగ రాదండి. దక్షిణ మధ్య రైల్వే వాల్తేరు డివిజన్లో పూర్తి. తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్కరణ సంపూర్ణము. రైలుకు తగ్గిన చేతి చమురు. ఇంకా రైలు బండి ఇంకా పొగ రాదంట అండి. మొత్తం కరెంటుతోనే, విద్యుత్ కరెంటుతోనే మొత్తం 100% కరెంటుతోనే చేశారంట. ఇంకా బొగ్గు పోసే పని లేదంట రైళ్లకు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. ఈనాడు చూద్దాం. ఈనాడు చూస్తే, ఈనాడు తెలంగాణలో చూస్తే, విద్య సన్నద్ధత పెంచుదాం, దాడులను ఎదుర్కోవడంపై అన్ని రాష్ట్రాల్లో రేపు మాక్ డ్రిల్, సురక్షితంగా ఉండడంలో ప్రజలకు శిక్షణ ఇవ్వండి, రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశం, ప్రధానితో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ, పాక్కు మరో ఆనకట్ట నుంచి నీరు నిలిపివేత, ఇంకో క్షిపణిని పరీక్షించిన దాయాది దేశం, దౌత్య యత్నాల్లో ఇరాన్, మేము పాకిస్తాన్ పక్షమే, చైనా అంటుంది. ఉగ్రపోరులు భారత్కు సంపూర్ణ మద్దతు, ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ హామీ. జమ్మూ శివార్లోని అబ్నూర్ వద్ద నిర్మించిన డ్యాము నుంచి నీటి విడుదల నిలిపేయడంతో రాళ్లు తేలిన సినాబ్ నది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర, రాజకీయ పార్టీలు ఉద్యోగ సంఘాలను రెచ్చగొడుతున్నాయి. విపక్ష నేతల చేతల్లో పావులు కావద్దు. అనా పైసా అప్పు పుట్టలేదు, ఢిల్లీ వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, రహదారులు వేయడం లేదు, గుంతలు పూడ్చేందుకు డబ్బులు లేవు, ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. పోలీసు అవార్డుల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. గత ప్రభుత్వం 1000 కోట్లు బకాయిలు పెట్టింది. డబ్బులు లేవు అంటారు, కానీ ప్రభుత్వ వాహనాలు, అధికారులు మొత్తం ఒక్కొరు 10 వాహనాల్లో తిరుగుతూ ఉంటారు. జీవులు, పెట్రోల్ ఎంత, ఒక అధికారి ఎన్ని, ఒక మినిస్టర్ పోతే ఎన్ని వాహనాలు, ఏది పోలీస్ వ్యవస్థలో కూడా ఎన్ని వాహనాలు ఉంటాయి, ఎంత దుబారా ఖర్చులు జరుగు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా ఖర్చులను సవరించగలిగితే డబ్బులు ప్రభుత్వానికి ఆదా అవుతాయి. ఎగ్జాంపుల్ పోలీస్ డిపార్ట్మెంట్లో చూడండి, చాలా ఖర్చు ఉంటుంది, దుబారా ఖర్చు నడుస్తుంది. రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో దుబారా ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, వాళ్ళ వెనకాల ఉండే గన్మ్యాన్ల ఖర్చులు, వెనకాల పోయే బండ్లు ఖర్చులు, ఇవన్నీ తగ్గించుకోరు. కానీ పేదవాళ్ళకు ఏదన్నా ఇవ్వాలంటే డబ్బులు లేదంటారు. ముందు వాళ్ళ దగ్గర నుంచి కరెక్ట్గా ఇస్తే వేల కోట్లు మిగులుతాయి. ఏ ప్రభుత్వాలు చేయాల్సిన ఆ ప్రభుత్వాలు, అన్ని ప్రభుత్వాలు అలా చేసుకుంటూ వాళ్ళల్లో ఎమ్మెల్యేల జీతాలు తగ్గించుకోరు, ఎంపీ జీతాలు తగ్గించుకోరు, వాళ్ళకు వచ్చే సబ్సిడీలు, వాళ్ళకి రావాల్సినవి అన్నీ పెంచుకుంటారు. కానీ పేదవాళ్ళ దగ్గరికి వచ్చేవాడికి ఈ డబ్బులు లేవు, ఆ డబ్బులు లేవని చూస్తారు. అంబరపేటలో అభివృద్ధి పనులకు ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చిత్రంలో సూర్యనారాయణ గుప్తా, అంజిరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, ధర్మపురి అరవింద్, మల్లారెడ్డి రంగారెడ్డి, ఈటల, పొన్నం ప్రభాకర్, కె లక్ష్మణ్, విజయలక్ష్మి, అనిల్ కుమార్ యాదవ్, శ్రీ గణేష్. రానున్న 3 ఏళ్లలో 2 లక్షల కోట్ల పనులు. ప్రతి జిల్లా కేంద్రాన్ని హైదరాబాద్తో అనుసంధానిస్తాం. 10,000 కోట్లలో విజయవాడకు 6 లైన్ల రహదారి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 6,000 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. చర్చలు పిలవబోతే సమ్మె తథ్యం, రేపటి నుంచి సిద్ధమవుతాం. ఆర్టీసీ ఐకాస నేతలు బసుభవన్కు వరకు కార్మిక కవాతు. హైకోర్టు తీర్పులు రిజర్వులో ఉంచుతున్నాయి. ఇది ఆందోళనకరమైన పరిణామం. దీన్ని అనుమతించబోము. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. కలకాలం గుర్తుండేలా సాంప్రదాయ సాంస్కృతిక వేలింపులో మిస్ వరల్డ్ పోటీలకు ఏర్పాటు. రాష్ట్రంలో కళలను పరిచయం చేసేలా అధికారులు ప్రణాళిక. అడుగడుగున ప్రతిధ్వనిస్తున్న తెలంగాణ జారూర్ అన్న నినాదం. చూడండి, రేపు నుంచి మిస్ వరల్డ్ పోటీలు అండి తెలంగాణలో గచ్చిబౌలిలో స్టార్ట్ అవుతాయి. ఈ నెల 31 వరకు ఉంటాయండి. వాటికి ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకొని తెలంగాణ సాంప్రదాయం ప్రకారం తెలంగాణకు
ఉండే మంచి పేరు వచ్చే విధంగా ప్రభుత్వం దీన్ని చేస్తుందండి. కుటుంబాల్లో ఇసుక తుఫాన్, కార్మికుల నుంచి అతి వేగంతో రోడ్లపైకి ఇసుక లారీలు, ప్రమాదంలో పోతున్న ప్రాణాలు, వికలాంగులుగా పలువురు, కుటుంబ పోషణకు బాధ్యతలు అవస్థలు. చూడండి, భూపాలపల్లి జిల్లా కటారం మండలం స్టేషన్పల్లికి చెందిన తోట రవి భూమి కొలుగు తీసుకొని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఫిబ్రవరి 6న ఇసుక లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో 2 కాళ్ళను కోల్పోయారు. వైద్య ఖర్చులకు గాను 7 లక్షల కోలు, సాగుకు 3 లక్షలు, కలిపి మొత్తం 10 లక్షలు అప్పు అయ్యాయి. చూడండి, భూపాలపల్లి అంటే ఇదేనండి ఈనాడు తెలంగాణ. ఇక ఈనాడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ చూస్తే, సజ్జల కుటుంబం కబ్జాలో 63.72 ఎకరాలు, అందులో అటవ భూమి 52.40 ఎకరాలు. ఆక్రమించిన భూముల్లో పండ్లు తోటలకు ప్రభుత్వ రాయితీలు. 8 చోట్ల అటవీ భూమి సోహా. రాష్ట్ర ప్రభుత్వానికి విచారణ కమిటీ నివేదిక. చూడండి, సజ్జల కుటుంబం అటవీ భూమిని ఆక్రమించుకున్నారంట అండి. అది 63.72 ఎకరాలంట. దాంట్లో 52.40 ఎకరాలంట. గత వైకాపా ప్రభుత్వంలో సకల శాఖల మంత్రిగా సర్వాధికారాలు చలాయించిన పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ జిల్లాలోని సీకే దిన్నె గ్రామ పరిధిలో 52.40 ఎకరాల అటవీ భూమితో సహా మొత్తం 63.72 ఎకరాలని కబ్జా చేసినట్లు విచారణ కమిటీలో నిగ్గు తేల్చింది. ఇది ఎందుకంటే ఎవరి మీద యాక్షన్ తీసుకోరు వీళ్ళు, సన్నాబన్నోళ్ళ మీద యాక్షన్ తప్ప. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఏం యాక్షన్ తీసుకో, ఆయన అటవీ భూములు ఆక్రమించుకున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ జోలికి పోరు. వీళ్ళు సన్నాబన్నోళ్ళ దగ్గర పోయి అడావుడి చేస్తారు. కూటమి ప్రభుత్వం కూడా. పంట నష్టానికి తక్షణమే పెట్టుబడి సహాయము నేటి సాయంత్రంలోగా అందించాలి. పిడుగుబాటు మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయము. ధాన్యం కొనుగోలు చేయలేదనే మాట రాకూడదు. అకాల వర్షాలపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 5 లక్షల కొలుగులకు కార్యాచరణ. పట్టభద్రులకి నైపుణ్య పరీక్ష, ఫలితాల ఆధారంగా శిక్షణ. వీటి నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ. మంత్రి కొలుసు పార్థసారథి. ఇది ఇంకేం చేశారంటే, ప్రసూతి సెలవులకు 2 పిల్లల నిబంధన ఎత్తివేత 120 నుంచి 180 రోజులు. సింహాచలంలో 6 ఇంజనీర్లపై వేటు. గుత్తేదారు 2 ఇంజనీర్లపై క్రిమినల్ కేసులు. మరో 4 ఇంజనీర్ల సస్పెన్షన్. ఆలయ ఈవో పైన ఏటు. చందనోత్సవ వేళ గోడ కూలిన ఘటనకు త్రిసభ్య కమిటీ సిఫారసు. చర్చలకు ఆదేశించిన ప్రభుత్వము. ఇది విజయవాడ నుంచి విశాఖకు నూతన విమాన సర్వీసు జూన్ 1 నుంచి ప్రారంభం. నేడు రేపు భారీ వర్షాలు, అక్కడక్కడ పిడుగులు పడే అవకాశము. ఇదేనండి 3 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.